నాకు ఈ ఛానల్‌కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్‌లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్‌కి అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో గాని, వాట్సాప్ గ్రూప్‌లో గాని జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లోనైతే జాయిన్ అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్. ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ మోడల్ ఆదర్శ పాఠశాలలో 2024-25 సంవత్సరం నాటికి 6వ తరగతిలో ఎవరైతే జాయిన్ అవ్వదలుచుకున్నారో వాళ్ళకి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగిందనమాట. మనకు మోడల్ స్కూల్స్ అంటాం కదా, ఈ మోడల్ స్కూల్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు నోటిఫికేషన్ వివరాలు అనేది మనం చూద్దాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో మొత్తం 164 మోడల్ స్కూల్స్ అంటే ఆదర్శ పాఠశాలలు అయితే ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించి 2024-25 విద్యా సంవత్సరంకు 6వ తరగతిలో ఎవరైతే జాయిన్ అవ్వదలుచుకున్నారో వాళ్ళకైతే నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగిందనమాట. అయితే వీళ్ళ ఎగ్జామ్ ఎప్పుడైతే ఉంటుందంటే మనకు ఏప్రిల్ 21/4/2024 ఆదివారం నాడైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలు అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట. అంటే మనం ఇప్పుడు అప్లై చేసుకుంటే మనకు ఎగ్జామ్ అనేది వచ్చే నెల 21వ తేదీన అయితే ఉంటుందన్నమాట. ఏ మండలంలో ఆదర్శ పాఠశాలలో ఉంటాయో ఆ మండలం నందే 21/4/2024 ఉదయం 10 గంటల నుంచి అలాగే మధ్యాహ్నం 12 గంటలు ఉంటుంది కదా, ఆ 12 గంటల వరకు అయితే ఈ ప్రవేశ పరీక్ష అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట. అయితే ఈ ప్రవేశ పరీక్షకు మనం అప్లై చేసుకోవాలంటే మనం దీన్ని పూర్తిగా ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఆఫ్లైన్ ద్వారానైతే అప్లై చేసుకోవడానికి కుదరదు. ప్రవేశ పరీక్ష 5 సంవత్సరాల స్థాయిలో తెలుగు, ఇంగ్లీష్ మీడియంలోనైతే నిర్వహించడం జరుగుతుందనమాట. మనం ఐదో తరగతి నుంచి 6వ తరగతికి వెళ్తారు కదా, దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ 5వ తరగతికి సంబంధించినవే ఉంటాయని వీళ్ళైతే చెప్పడం జరిగిందనమాట. ఈ పాఠశాలలో సిబిఎస్ఈకి అనుబంధంగా ఉంటుందన్నమాట. సిబిఎస్ఈ సిలబస్ అయితే ఇక్కడ ఉంటుందని వాళ్ళైతే చెప్పడం జరుగుతుందనమాట. ఈ ఆదర్శ పాఠశాలలో బోధనా మాధ్యమంలో మొత్తం ఆంగ్లంలోనే ఉంటుందన్నమాట. అంటే 5వ తరగతి తర్వాత 6వ తరగతికి వెళ్తారు కదా, 6వ తరగతి నుంచి పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలోనే వీళ్ళైతే చెప్పడం జరుగుతుందన్నమాట. ఈ మోడల్ స్కూల్స్లోనైతే ఈ పాఠశాలలో విద్యను అభ్యసించుటకు ఎటువంటి ఫీజులు కూడా చెల్లించవలసిన అవసరం లేదనమాట. మనం ఫీజు అనేది ₹1 కూడా చెల్లించవలసిన అవసరం లేకుండా ఫ్రీగానైతే విద్యనైతే చెప్పడం జరుగుతుందన్నమాట. అయితే దీనికి సంబంధించి అర్హతలు ఏమున్నాయని మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూడండి, వయసు వచ్చేసేసి ఓసీ, ఓబీసీ కులాలకు చెందిన వాళ్ళకైతే 1/9/2012 నుంచి 31/8/2014 మధ్య పుట్టి ఉండాలన్నమాట. అలాగే ఎస్సీ, ఎస్టీ వాళ్ళు వచ్చేసేసి 1/9/2010 నుంచి 31/8/2014 మధ్య పుట్టిన వాళ్ళైతే ఈ ఎగ్జామ్ రాయడానికైతే అర్హులు అనమాట. అలాగే సంబంధిత జిల్లాల్లో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2022-23 అలాగే 2023-24 విద్యా సంవత్సరంలో కంపల్సరీగా చదివి ఉండాలి. 2023-24 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతూ ప్రమోషన్ అర్హత కలిగి ఉండాలన్నమాట. అంటే ఒకవేళ చాలామంది అయితే మధ్యలో మానేస్తూ ఉంటారు కదా, వాళ్ళకు సంబంధించి అయితే ఇదైతే చెప్పడం జరుగుతుందన్నమాట. అయితే రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. అలాగే దరఖాస్తు చేయడానికి ముందు వివరాలతో కూడిన సమాచార పత్రం అయితే ఇక్కడ వెబ్సైట్లోనైతే ఇవ్వడం జరిగిందని వాళ్ళైతే చెప్పడం జరిగిందనమాట. ఆ వెబ్సైట్ పేరు వచ్చేసేసి csc.ap.gov.in అనమాట. అలాగే రెండో వెబ్సైట్ వచ్చేసేసి apms.ap.gov.in అనమాట. ఈ వెబ్సైట్లోనైతే మనం ఆన్లైన్ ద్వారా అప్లికేషన్లు అయితే సబ్మిట్ చేయవచ్చు అనమాట. అలాగే దరఖాస్తులు అనేది ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది వీళ్ళైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది ఎలాగంటే అభ్యర్థులు అర్హత పైన పరిశీలించి సంతృప్తి చెందిన తర్వాత ఈ నోటిఫికేషన్ చదివిన తర్వాత ఈ నోటిఫికేషన్లో ఉన్న డీటెయిల్స్ మా అబ్బాయికి మ్యాచ్ అవుతాయి లేదంటే మా అమ్మాయికి మ్యాచ్ అవుతాయి అనుకున్న వాళ్ళే దీనికి అప్లై చేసుకోవాలి. అలాగే 1/3/2024 నుంచి 31/3/2024 వరకునైతే మనకు ఆన్లైన్ ద్వారానైతే పేమెంట్ అయితే చేయవచ్చు అనమాట. ఈ ఆన్లైన్ పేమెంట్ అనేది మనం నెట్ బ్యాంకింగ్ ద్వారా, క్రెడిట్ కార్డుల ద్వారా, డెబిట్ కార్డు ద్వారానైతే మనం ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేయవచ్చు అనమాట. దాని తర్వాత ఒక జనరల్ నెంబర్ అయితే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. పేమెంట్ చేసిన వెంటనే మనకు వాళ్ళ ఒక నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ నెంబర్ ఆధారంగా మనం ఏదైనా ఇంటర్నెట్ సెంటర్లో కానీ లేదనుకొని మన సొంతంగా ల్యాప్టాప్ కానీ లేదంటే డెస్క్టాప్ కానీ ఉందనుకోండి, దాంట్లోనైతే మనం ఈ నెంబర్ని ఎంటర్ చేసి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయవచ్చు అనమాట. అలాగే దీనికి సంబంధించి పరీక్ష రుసుము అంటే ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది కదా, అది ఎంత ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఓసీ, బీసీలకు అయితే ₹150 ఉంటుందన్నమాట. అలాగే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్లకు అయితే ₹75 మాత్రమే ఉంటుందన్నమాట. 6వ తరగతి పరీక్షపై ప్రవేశ పరీక్ష ఓసీ, బీసీ విద్యార్థులకు 35 మార్కులు రావాల్సి ఉంటుందన్నమాట. ఎవరైతే ఓసీ, బీసీ విద్యార్థులు ఉన్నారో వాళ్ళకైతే 35 మార్కులు వస్తే వాళ్ళు పాస్ అయినట్లుగా వాళ్ళైతే పరిగణించడం జరుగుతుందన్నమాట. అలాగే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్లు కనీసం 30 మార్కులైనా ఉండాలన్నమాట. 30 మార్కులు వచ్చినట్లయితే వాళ్ళు పాస్ అయినట్లు లెక్క అనమాట. ప్రవేశ ప్రతిభ ఆధారంగా మరియు రిజర్వేషన్ రూల్స్ ప్రకారం అయితే వీళ్ళకైతే ఈ ఆదర్శ మోడల్ స్కూల్స్ అయితే సీట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే
ప్రవేశ పరీక్ష మొత్తం ఆబ్జెక్టివ్ టైప్‌లోనైతే ఉంటుందన్నమాట. ఇతర వివరములకు ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్‌ని గాని, లేదా సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారిని గాని, మండల విద్యాశాఖాధికారిని గాని మనం సంప్రదించవచ్చనమాట. ఇది ఫ్రెండ్ మనకు ఏపీ మోడల్ స్కూల్స్‌లోనైతే ఈ విధంగానైతే మనం అర్హతలను బట్టి మనం అప్లై చేసుకోవచ్చనమాట. ఇక్కడైతే పూర్తిగా విద్య అనేది ఫ్రీగా ఉంటుంది. ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. అలాగే సీబీఎస్ఈ సిలబస్ కూడా ఉంటుందన్నమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రిందున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయనుకోండి నాకు తప్పనిసరిగా క్రిందున్న కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్.